ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఏంటిది ఏమాకు అనుకుంటున్నారా? గోరింటాకు అండి. అనేక ఔషధ గుణాలు ఉన్నాయి గోరింటాకులో. బాగా వేడి చేసినట్టుందండి, అందుకని చెప్పేసి గోరింటాకు తెప్పించుకున్నాను తలకు పట్టిద్దామని చెప్పేసి. ఫ్రెండ్స్, గోరింటాకుని మనము ఎప్పుడైనా సరే లేతగా ఉండే ఆకు తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇది లేతగా ఉందండి, ఆకు పెద్ద పెద్దగా ఉంది. ఈ ఆకు గోరింటాకు తలకు పట్టించడం ద్వారా గ్రే హెయిర్ కనపడకుండా కవర్ చేస్తుంది. అలాగే వేడిని కూడా తగ్గిస్తుందండి, చలువ చేస్తుంది. కొంచెం మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా పంచదార వేసి గ్రైండ్ చేసామంటే బాగా కలర్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే ఈ టిప్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే సండే కాబట్టి ఈ గోరింటాకు తలకు అప్లై చేద్దాం అనుకుంటున్నా. హెన్నా లాగా, నేచురల్ హెన్నా అండి ఇది. ఫ్రెండ్స్, ఈ విధంగా పుల్లలు లేకుండా చక్కగా తీసుకోవాలి. చూసారా, వీటిలో ఇలాగ గింజలు కూడా ఉన్నాయి. వీటిని మరి వేస్తే మొక్కలు వస్తాయో రావో నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చిన్నప్పుడైతే ఈ గోరింటాకుని రోట్లో వేసి నూరేవాళ్ళమండి. నూరి చేతులు నొప్పులు పుట్టాయి. ఇప్పుడైతే మిక్సీ జార్లు వచ్చాయి. ఇందులో కొంచెం పంచదార వేస్తాను, కలర్ కోసం బాగా పండుతుంది. ఫ్రెండ్స్, కొంచెం పంచదార వేస్తున్నాను, గ్రైండ్ చేస్తాను. ఫ్రెండ్స్, గ్రైండ్ చేశాను. ఇప్పుడు తలకు అప్లై చేస్తాను. మిగిలిపోయింది కొంచెం గోరింటాకు తలకు పెట్టుకోగా, ఇక చేతికి వస్తుందనే నమ్మకం లేదండి. ఏదో ట్రై చేస్తున్నాను, వేడి తగ్గుతుంది కదా పెట్టుకుంటే, అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. గోరింటాకు చేతికి పెట్టుకోవటం చాలా మంచిదండి ఆడవాళ్ళకి. ఎక్కువగా ఆడవాళ్ళు నీళ్ళల్లో పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా
మామూలుగా ఒక్కోసారి వేళ్ళు పాస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో గోరింటాకు పెట్టుకోవటం చాలా మంచిది. ఫ్రెండ్స్, చేతికి గోరింటాకు పెట్టుకుంటుంటే అసలు చల్లగా హాయిగా ఉందండి. నిజంగా వేడంతా కూడా లాగుతున్నట్టుగా జుమజుమ ఉంది. చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.